కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశంలో అత్యధిక అవయవ దానాలను నమోదు చేసినటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. భారతదేశంలో అత్యధిక అవయవ దానాలను తెలంగాణ నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ప్రదానం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ అవార్డును తెలంగాణ జీవన్ధన్ కార్యక్రమ బృందానికి అందజేశారు. అవార్డును జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ అందించింది. హిమ్ బస్ ప్లస్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో నగదు రహిత ప్రయాణం మరియు గుర్తింపు లింక్డ్ టికెటింగ్ను ప్రోత్సహించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హిమ్ బస్ ప్లస్ పథకాన్ని ప్రారంభించింది. ప్రయాణికులకు ఛార్జీలపై 5% తగ్గింపు మరియు నెలవారీ రాయల్టీ క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు లభిస్తాయి. సకాలంలో తనిఖీలు మరియు సిబ్బంది పర్యవేక్షణ కోసం SMS హెచ్చరికలతో డిజిటల్ బస్ తనిఖీ షెడ్యూలింగ్ ప్రవేశపెట్టబడింది. జాతీయ కరెంట్ అఫైర్స్. భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి శాసనసభ ఏది? ఢిల్లీ శాసనసభ. ఢిల్లీ శాసనసభ ఆగస్టు 4న భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి శాసనసభగా అవతరించింది. అసెంబ్లీ భవనంపై 500 కిలోవాట్ల రూఫ్టాప్ సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సౌర విద్యుత్ ప్లాంటు నెలకు 15 లక్షల విద్యుత్ బిల్లులను తగ్గించగలదని, ఏటా 1.75 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. కాగిత రహిత పనితీరు వైపు మళ్ళడానికి అసెంబ్లీ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ను కూడా ప్రారంభించింది. సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఏప్రిల్ నుండి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత చీనాబ్ నదిపై 1856 మెగావాట్ల సావల్కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును భారతదేశం పునరుద్ధరించింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాల్లో 2185 మెగావాట్ల నది నుండి నడిచే జల విద్యుత్ ప్రాజెక్టు. దీనిని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్నాయి. బసోహలి ఉత్సవ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా రాబోయే బసోహలి ఉత్సవ్ కోసం టీజర్ మరియు బ్రోచర్ను ఆవిష్కరించారు. 5 రోజుల ఈ ఉత్సవం సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2 వరకు జమ్మూ కాశ్మీర్లోని కతువా సరిహద్దు జిల్లాల్లో జరగనుంది. కతువాలోని ఒక కొండ పట్టణం బసోహ్లీ 2023లో భౌగోళిక సూచిక ట్యాగును పొందినటువంటి బసోహ్లీ పెయింటింగ్కు ప్రసిద్ధి చెందింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అనగా CISF ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం కోసం 58,000 మంది సిబ్బందిని నియమించడానికి ఆమోదం తెలిపింది. ఈ చర్య వామపక్ష తీవ్రవాదం ప్రభావిత ప్రాంతాలలో భవిష్యత్ పారిశ్రామిక కేంద్రాలను భద్రపరచడానికి ఈ CISFను సిద్ధం చేస్తున్నది. CISF అనేది న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయం కలిగిన హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. CISF 1969లో CISF చట్టం 1968 ద్వారా స్థాపించబడింది. జిల్లా వరద తీవ్రత సూచికను
సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి 2 సంస్థలు ఏవి? ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు జిల్లా వరద తీవ్రత సూచికను అభివృద్ధి చేశారు. ఈ డిఎఫ్ఎస్ఐ సగటు వరద వ్యవధి చారిత్రాత్మకంగా వరదలు సంభవించిన ప్రాంతం యొక్క శాతం, మొత్తం మరణాలు, గాయాలు మరియు జిల్లా జనాభాపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పరిపాలనా ప్రణాళిక మరియు వరద నిర్వహణకు జిల్లాలు కీలకమైనందున వాటిని విశ్లేషణ యూనిట్గా ఎంచుకున్నారు. ఇటీవల ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఇటీవల ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ను ప్రారంభించింది. ఈ సూచిక $200 బిలియన్ అవకాశాన్ని అన్లాక్ చేయడం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అనే నివేదికతో పాటు ప్రారంభించబడింది. భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలను సాధించడంలో పురోగతిని ట్రాక్ చేయడం మరియు మూల్యాంకనం చేయడం ఈ ఐఈఎంఐ యొక్క లక్ష్యం. ఇక అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. మొట్టమొదటి బే బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనగా బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ సప్తసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ అనే థీమ్తో నిర్వహించింది. దీనిలో భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాల కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఉత్సవం 7 బిమ్స్టెక్ దేశాల ప్రత్యేక సాంప్రదాయ సంగీతాన్ని జరుపుకుంది. చైనా రష్యా ఉమ్మడి నావికా విన్యాసమైన జాయింట్ సీ 2025 ఎక్కడ జరిగింది? జపాన్ సముద్రంలో. చైనా మరియు రష్యా ఆగస్టు 3, 2025న జపాన్ సముద్రంలో జాయింట్ సీ 2025 అనే ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రారంభించాయి. ఈ విన్యాసాలు వారి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని ప్రపంచ క్రమాన్ని ఎదుర్కోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విన్యాసాలు రష్యన్ ఓడరేవు వ్లాదివోస్కు సమీపంలో జరుగుతున్నాయి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై నాసా యొక్క క్రూ 11 ప్రయోగంలో లడఖ్లోని ఏ 2 పంటలు భాగమయ్యాయి? సేబక్తార్న్ మరియు హిమాలయన్ టాటరీ బుక్వాట్. లడఖ్లోని చల్లని ఎడారిలో పండించిన సీబక్తార్ను మరియు బుక్వాట్ విత్తనాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంపై నాసా యొక్క క్రూ 11 ప్రయోగంలో భాగం. ఈ మిషన్ ఆగస్టు 1, 2025న ఫ్లోరిడా నుండి ప్రారంభించబడింది. ఇది అంతరిక్ష వ్యవసాయానికి కీలకమైన జన్యు క్రియాశీలత మరియు జీవక్రియ ప్రక్రియలపై దృష్టి పెడుతుంది. HQ-16 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణి వ్యవస్థ? చైనా. విస్కాన్సిన్లోని ఓస్కోస్లో జరిగిన ప్రయోగాత్మక ఎయిర్క్రాఫ్ట్ అసోసియేషన్ ఎయిర్ వెంచర్ షోలో అమెరికా సైన్యం చైనా యొక్క HQ-16 క్షిపణి యొక్క నమూనాను ఆవిష్కరించింది. ఈ HQ-16 అనేది నాటో పేరు CHSA-16 కలిగిన చైనీస్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ.
ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు మరియు మానవరహిత వైమానిక వాహనాలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది. ఇజ్రాయెల్తో అన్ని రకాల ఆయుధ వ్యాపారాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? స్లోవేనియా. ఇజ్రాయెల్తో అన్ని రకాల ఆయుధ వాణిజ్యాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా స్లోవేనియా నిలిచింది. గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. అంతర్గత విభజనల కారణంగా ఈ యూరోపియన్ యూనియన్ ఉమ్మడి వైఖరిపై అంగీకరించకపోవడంతో స్లోవేనియా స్వతంత్రంగా వ్యవహరించింది. RS-28 సర్మాట్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి? రష్యా. అమెరికా మరియు రష్యా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలు RS-28 సర్మాట్ అనే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణి ICBMపై దృష్టి సారించాయి. దీనిని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనగా నాటో సాతాన్-2 అని కూడా పిలుస్తారు. ఈ RS-28 అనేది 18,000 కిలోమీటర్ల వరకు భారీ పరిధి కలిగిన సూపర్ హెవీ ద్రవ ఇంధన ICBM. ఇది ఏదైనా ప్రపంచ లక్ష్యాన్ని ఛేదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ క్షిపణి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్ చేయదగిన రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని ఉపయోగించి 10 నుంచి 15 అణు వార్ హెడ్లను మోహరించగలదు. చివరిగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2027కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? మాల్టా. 2027 చివరిలో జరిగే 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్కు మాల్టా ఆతిథ్యం ఇవ్వనుంది. 74 దేశాలు మరియు భూభాగాల నుండి 14 నుంచి 18 సంవత్సరాల వయసు గల సుమారు 1150 మంది అథ్లెట్లు పాల్గొంటారు. సెయిలింగ్ మరియు వాటర్ పోలో 2027 కామన్వెల్త్ యూత్ గేమ్స్లో ప్రవేశిస్తాయి. పారా స్విమ్మింగ్ మొదటిసారిగా ప్రదర్శించబడుతుంది. ఈ మాల్టా దేశం సిసిలీ మరియు ఉత్తర ఆఫ్రికా మధ్య మధ్యధరా సముద్రంలో ఉంది.